మహబూబాద్ జిల్లా మహబూబాద్ మండలం పర్వతగిరి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మురళీ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం మురళీ నాయక్ మాట్లాడుతూ తను చదువుకున్నది ఈ గ్రామంలోనే అని గుర్తు చేశారు. అలాగే మైబాద్ నియోజకవర్గ ప్రజలకి సేవ చేద్దామనే ఆలోచనతో వచ్చానని గ్రామ ప్రజలకు తెలిపారు. కార్యక్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్త్రీలకు పురుషులకు వేరువేరుగా పత్రాలను తీసుకునేందుకు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పర్వతగిరి గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక 3-4 అప్లికేషన్లు ఇస్తారు. అవి నేను తీసుకొని వాళ్ళకి రసీదులు ఇస్తాను. రసీదులు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే రసీదుల మీద మీకు నెంబర్ ఇస్తాం. మీకు ఏ చిన్న సమస్య ఉన్నా, ఏదైనా ప్రభుత్వ ఈ హామీలు ఏవైతే మేము ఇచ్చినామో సంక్షేమ పథకాలు మీకు నెంబర్ వేసుకున్నారు. ఎక్కడెక్కడో చదువులు చదివి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన తర్వాత అలాగే ఉస్మానియా మెడికల్ కాలేజీలో డాక్టర్ పట్టాను పొంది పీజీ కొరకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అని పాండిచ్చేరిలో ఉన్నటువంటి దేశంలోనే అతిపెద్ద ఇన్స్టిట్యూట్ జిప్మర్లో చదివిన తర్వాత మళ్ళీ తిరిగి ఎక్కడికి పోయినా కూడా తిరిగి సొంత గ్రామాన్ని నేను గుర్తుపెట్టుకోవాలని ఏకైక లక్ష్యంతో అంత పెద్ద చదువులు చదివి నైపుణ్యం ఉన్నా కూడా మన సొంత ఊరు ప్రజలకు ఏదో కొంత మేలు చేయాలని ఏకైక లక్ష్యంతో మహబూబాద్ పట్టణంలో నేను ప్రాక్టీస్ చేయడం, ఈరోజు మీ ముందుండి నేను ఇలా మహబూబాద్ శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందుకు మీరిచ్చిన దీక్ష అని చెప్పేసి ఈరోజు సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే సభాధ్యక్షులు గౌరవ సర్పంచ్ శ్యామ్ గారు, అలాగే ఎంపీటీసీ వర్యులు మన రామచంద్ర నాయక్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి మొత్తం తానై వెనుకొండి గత 10 రోజులుగా చాలా కష్టపడి ఈ ప్రోగ్రామ్ని సక్రమంగా నడవాలని ఏకైక లక్ష్యంతో వారు చేసిన కృషి మన నోడల్ ఆఫీసర్ సూర్యనారాయణరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఆర్డీఓ మేడం అలివేలమ్మ గారు, ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఎలక్షన్ టైంలో నాకు చిన్న చిన్న ఇబ్బందులైనా కూడా ఇబ్బందులను సరే తన వృత్తినే తన జాబ్నే పణంగా పెట్టి నన్ను కాపాడి ఈరోజు మీ ముందుండి నేను ఇప్పుడు ఉపన్యాసం ఇవ్వడానికి మూల కారణం వారే. అలాగే మన ఉప సర్పంచ్ మన సుజాత అనిత వెంకన్న గారు, అలాగే సోమలతండ సర్పంచ్ మన ఇస్లావత్ బాలాజీ నాయక్ గారు, అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులతో పాటు మా పర్వతగిరి గ్రామ ప్రజలందరికీ పేరు పేరు, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రభుత్వ ఉద్యోగులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.